నేను సుమారుగా ఒక 25 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో వైద్యం చేశాను. అప్పుడు ఆ ప్రాంతంలో నేనే పెద్ద డాక్టర్. అప్పుడు శ్రీకాకుళంలో కూడా ఎవరు ఎంబీబీఎస్లు ఉన్నారు, కానీ ఇంతమంది పెద్ద పెద్ద డాక్టర్స్ ఎవరు లేరు. మా పొందూరులో అయితే అసలు ఎంబీబీఎస్ డాక్టరే లేడు, గవర్నమెంట్ ఆసుపత్రి ఒకటి తప్ప. అలాంటి పరిస్థితుల్లో వైద్యం చేస్తూ ఎవరు ఎంత ఇస్తే అంత 10 రూపాయలకు వైద్యం చేశాను. 10 రూపాయలకి వైద్యం చేశాను. అలాగనే 50 రూపాయలకి డెలివరీ చేశాను. ఒక డెలివరీ చేస్తే నేను పశ్చిమ గోదావరి జిల్లాలో డెలివరీ చేస్తే 1000-1200 రూపాయలు తీసుకునే పరిస్థితి. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత కృపను బట్టి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అనేక ప్రాంతాలలో దేవుని పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి ఈ దినంలో కూడా వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అదేందమ్మా, చాలా మంది యేసుక్రీస్తు పుట్టినటువంటి పండగ అని అనుకుంటారు, కానీ యేసుక్రీస్తు పుట్టినటువంటి పండగ సార్. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, పుట్టాడు. ఆయన మన పాపాలను క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడని ఇది చెప్పుతూ ఆయన ఆరాధించడమే ఇది ఈ యొక్క క్రిస్మస్ యొక్క విశేషం. క్రిస్మస్ యొక్క విశేషం ఏంటంటే దేవుని ఆరాధించడం. క్రిస్మస్ అంటేనే ఆ దేవుడికి అబ్బనే దేవుని ఆరాధించడం. గుర్తించడమ్మా, దేవుని ఆరాధించడం. అయ్యమే నిత్యం ఆరాధిస్తున్నాం కదా, దేవుని నిత్యం ఆరాధించడానికే దేవుడు మనల్ని నిత్యం ఆరాధించడానికే దేవుడు మనల్ని పుట్టించాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవుడా, స్తోత్రాలు కూడా నమ్మదగిన వాడ, వందనాది స్తోత్రాలు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఈ బొర్రంపేట దావీదు గారి యొక్క సంఘములు ఈ విధంగా ఈ యొక్క ప్రార్థనా కోరికలు ఈ జనుల మధ్యలో ఉండే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినారు. అని బట్టి స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, కీర్తిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మా మధ్యలో మీరు ఉండండి, నా నోటికి బోరుగా ఉండండి. నీవే మాట్లాడండి. నువ్వు మాట్లాడితే మేము వింటాం. దేవా తండ్రి, మీ మాటలు మాకు వినిపింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధ దేవుడు. త్రియత్వం కలిగినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్తాడు. ఆదిలో ఈ సృష్టి అంతా జరగక ముందు నేనున్నాను అంటాడు. ఆదిలో ఈ సృష్టి అంతా జరగక ముందు, ఈ సృష్టి క్రమముగా నడిపించబడక ముందు, ఈ ప్రకృతి అంతా సృష్టింపబడక ముందు, సూర్య చంద్ర నక్షత్రాలు సృష్టింపబడక ముందు, ఆకాశ విషయాలము స్థాపించబడక మునుపు, భూమికి పునాదులు వేయబడక మునుపు, సముద్రానికి ఎల్లలు వేయబడక మునుపు, ఈ జీవ నదులు పుట్టింపబడక మునుపు, మనుష్యులంటూ భూమి మీద ఉన్నప్పుడు ఆయన సజీవుడిగా ఉన్నాడు.
దేవునికి స్తోత్రం. ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు. మాటలు రాని దేవుడు కాదు, మోగవాడు కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు, రాయి కాదు, రప్ప కాదు. ఆయన సజీవుడు. ఆయన ఈ భూమి అంతా కాలిపోయినప్పుడు, లోకమంతా నాశనం అయిపోయినప్పుడు, అప్పుడు ఆయన ఉన్నాడు. తిరిగి కొత్త లోకం, కొత్త ఆకాశం, కొత్త భూమి వచ్చినప్పుడు కూడా ఆయన ఉన్నాడు. ఈ లోకములో 1000 సంవత్సరాల పరిపాలన జరిగినప్పుడు ఆయన ఉన్నాడు. ఈ లోకంలో యేసు అనేటువంటి పేరుతో జన్మించబడక మునుపు కూడా ఆయన లేకుండా ఏది కలగలేదు, జరగలేదు. అన్ని ఆయన వల్లనే కలిగింది, అన్ని ఆయన వల్లనే జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ కూడుకున్నాం అంటే ఆయన ఇష్టానుసారంగా కూడుకున్నాం. ఆయన ఇష్టం లేకుండా ఏది జరగదు. సమస్తము ఆయన చిత్త ప్రకారము జరుగుతుంది. కాబట్టి లోకంలో మానవుడు జీవించడానికి కారణం ఆయనే. ఆయన ఒక పని చేశాడు. మట్టి నుంచి మానవుణ్ణి తయారు చేశాడు. మట్టి నుంచి ఏం చేశాడమ్మా? మానవుణ్ణి తయారు చేశాడా? మానవుడు మట్టి నుంచి మానవుణ్ణి తయారు చేయలేదు. మట్టి నుంచి ఒక బొమ్మను తయారు చేశాడు. మట్టి నుంచి ఒక బొమ్మను తయారు చేశాడు. ఆ బొమ్మను చూశాడు. ఆ బొమ్మ ఏ రూపంలోకి వచ్చింది? ఆయన అనుకున్నాడు, మన పోలిక చెప్పున అని అనుకున్నాడు. ఏ పోలిక చెప్పున? మన పోలిక చెప్పున. మనం అంటే ఎవరు? దేవుని దూతలు, దేవుని సన్నిధిలో ఉండి దేవుని నిత్యము స్తుతిస్తున్నటువంటి దూతలు. ఆయన యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో చెప్తున్నట్లుగా ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని నిత్యము దూతల చేత, దూత గణముల చేత, పరిశుద్ధుల చేత, కేరూబుల చేత, శేరూబుల చేత నిత్యము స్తుతులు అందుకుంటూ ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఆయన సర్వలోకాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రారాజు. ఆయన సర్వలోకాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రారాజు. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు. ఆయన తన దూతలతో చెప్పాడు. చెప్పుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మన ఇంట్లో ఏమనుకుంటామంటే అత్త, కోడళ్ళు, కూతుళ్ళు, కొడుకులు ఉన్నారనుకోండి. ఈ రోజున ఏం కూర వండుకుంటే బాగుంటుందిరా, ఈ రోజు పండగ, ఈ పండగ రోజున ఏమేమి వండుకుందాం అని ఆలోచన చేస్తాం. చేస్తామా? మేమైతే అలాగే ఆలోచన చేస్తాం. ఏ పండుగ వస్తుంది, ఈ క్రిస్మస్ కార్యక్రమాలు చేస్తున్నాం, ఏమేమి వండాలి, ఏమేమి చేయాలి, లేకుంటే సేవకులకి ఏంటేంటి వండాలి, అలాగే విశ్వాసులకి ఏంటేంటి వండాలి, ఏమేమి చేయాలి, ఎలా జరిగించాలి అనేటువంటి ఆలోచనతో ఉంటాం. దేవుడు కూడా మానవుణ్ణి సృష్టించేటప్పుడు ఒక ఆలోచన చేశాడు. ఏమనంటే మన పోలిక చెప్పున, ఎలాగా? మన పోలిక చెప్పున నరులను చేయుదము అనుకున్నాడు. మన పోలిక చెప్పున నరులము చేయుదము అనుకొని మట్టి నుంచి ఒక బొమ్మను ఆయన తయారు చేసి ఆయనకి ఏం చేశాడు? దాన్ని జీవవాయువును ఊదగా జీవాత్ముడు నరుడు జీవాత్ముడు అయ్యాడు. ఇప్పుడు నరుల యొక్క శరీరములో ఉన్నటువంటి దేవుడు తెలిసినాడే. దేవుని యొక్క జీవవాయువు, దేవుడిచ్చినటువంటి జీవ ఆత్మ. లోపల మనకు దీపం ఉంది, లోపల మనకి ఓ దీపం ఉంది, ఒక అగ్ని ఉంది లోపల. ఈ అగ్ని కానీ లోపల లేకపోతే
ఏమండి ఏమైపోతాం? చల్లగా అయిపోతాం. శరీరం ఉండవలసినటువంటి టెంపరేచర్, ఎంత టెంపరేచర్ శరీరానికి ఉండాలో అంత టెంపరేచర్ శరీరానికి ఉండాలి. 9.84 నెంబరు అంత ఉండాలి. అది నార్మల్ టెంపరేచర్. అది దాటిపోయి 99కి పట్టింది అనుకోండి, కొంచెం ఫీవర్ వచ్చినట్టుగా. 100 వచ్చింది అనుకోండి, ఇంకా కొంచెం ఎక్కువ వచ్చిందిగా. 102 వచ్చింది అనుకో, బాగా ఎక్కువ ఫీవర్ వచ్చిందండి అని అంటారు. కాబట్టి ఎంత శరీరానికి ఎంత వేడి ఉండాలి అంటే శరీరములో అగ్ని రగులుతూ ఉండాలి. చాలా మంది శరీరాల్లో అగ్ని రగులుతూ ఉంది. కానీ ఎలాంటి అగ్ని అంటే ఈ లోక సంబంధమైనటువంటి అగ్ని, ఈ లోక సంబంధమైన అగ్ని, ఈ లోక విషయాల మీద అగ్ని. కొంతమందికి కోపం అనేటువంటి అగ్ని. వీడికి ఊరికే ఇలాగంటే చాలు కోపం వచ్చేస్తుంది. ఇలాగంటే కోపం వచ్చేస్తుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషము, మత్సరతలు, కలహాలు, భేదాలు, విభేదాలు అనేటువంటివి అనేక రకాలైనటువంటి సాతానుల చేత మానవులు పీడింపబడుతున్నారు. దేవుడు మానవుని తయారు చేసినప్పుడు శుద్ధుడిగా ఉండడానికి, పరిశుద్ధుడిగా ఉండడానికే మానవుడిని తయారు చేశాడు. మానవుడు శుద్ధుడిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, నన్ను స్తుతించేవాడిగా ఉండాలి, నన్ను గణపరిచేవాడిగా ఉండాలి, నన్ను ఆరాధించేవాడిగా ఉండాలి. ఆ లోకంలో దూతలు ఆరాధిస్తున్నా మానవుడి చేత ఆరాధించుకోవాలని ఎంతో కుతూహలం ఆయనకి. అందుకనే ఆయన చెప్తాడు, ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటారు. అక్కడ వేలాది మంది దూతలు నిత్యము స్తుతులు అందిస్తున్నారు, నిత్యము స్తుతులు పాడుతున్నారు. ఏమండి అక్కడ నిత్యము ఆరాధన జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే 2-3 కూడి ఎక్కడ ప్రార్థన చేస్తారో, ఎక్కడ కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటాను ఆయన. ఎందుకండి మన యొక్క మనస్సులు, మన ఆత్మలు, మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ దేవుని వైపు ఉండాలని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఆయన ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడా లేదా? కొద్ది మందిగా కూడుకున్నటువంటి మన మధ్యలో కూడా దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ సంచారము జరుగుతుంది ప్రతి చోట దేవుని ఆత్మ సంచారం జరుగుతూనే. కాబట్టి అట్టి విధంగా దేవుడు మన జీవితాలను వెలిగిస్తున్నాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 4-5 వచనాలను చూస్తే ఆయనలో జీవం ఉంది. ఎవరిలో జీవం ఉంది? దేవునిలో జీవం ఉంది. ఆ జీవం ఏం చేస్తుందంటే మనుషులకు వెలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరిలో జీవం ఉందంటే దేవునిలో జీవం. దేవుడు జీవము లేని వాడు కాడు. నిన్న నేను వీడియోలో నేను ఒక విషయాన్ని చూశాను యూట్యూబ్లో. మీరు చూసుంటారేమో చాలా మంది. కొంచెం వీడియోలు చూసే పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు. చిన్నజీఆర్ స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, చూసారా మీరు? చిన్నజీఆర్ స్వామి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొంచెం మంచిగా మాట్లాడతాడు, కొంచెం ఎవరిని విమర్శిస్తూ మాట్లాడు. క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, ఇతర మతస్థులు కానీ ఎవరిని విమర్శించడు. ఆయన హిందూ స్వామి. ఆయన హిందూ స్వామి. ఆ స్వామి నిన్న ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మా చిన్నప్పటి నుంచి మేము ప్రతిదాన్ని కూడా, ప్రతి వస్తువుని ఏది వండుకున్నా, ఏ ప్రసాదం వండినా, ఏది వండినా మొదటిగా ఏమండి అక్కడ ఓ దేవుడు, ఆ వినాయకుడు లేకపోతే శివుడు అనేటువంటి ఎవరో బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మల దగ్గర తీసుకుని వెళ్ళి మేము పెట్టేవాడు.
ఏం చేసేవాడు అండి? నేను కూడా 32 సంవత్సరాల పాటు 32 సంవత్సరాల పాటు భయంకరమైన విగ్రహారాధన చేశాను. తర్వాత చెప్తాను. అయితే ఇలాంటి ఆ విగ్రహాన్ని దగ్గర తీసుకుని వెళ్ళి మేము పెట్టి మేము అది దేవుడు ముట్టుకున్నాడు అని అనుకున్న తర్వాత తినేవాళ్ళం అని చెప్పాడు ఆయన. ఓకే, మంచిది, బాగుంది. హైందవులందరూ కూడా అలాగే చేస్తారు. నేను కూడా 32 సంవత్సరాల పాటు అదే చేశాను. అయితే ఇలా చేస్తున్నప్పుడు అక్కడ ఆ విగ్రహం మీద కట్ట ఒక బొద్దింక వచ్చి ఇలాగా ఏమైందండి, ఆ బొద్దింక ఆ విగ్రహం మీద పాకడం ప్రారంభించింది. ఏమండి, మీ మీదకి ఎవరికైనా మీదకి బొద్దింక వచ్చి పాకింది అనుకోండి, ఏం చేస్తారు? ఏమ్మా, దూరి పెడతారు కదా, కొంతమంది ఎగిరేస్తారు. అయితే ఆ బొద్దింక వచ్చి అలాగన పాకుతుందట. ఈ నైవేద్యం దగ్గర పెట్టారట. ఆ బొద్దింకి వచ్చి ఆ విగ్రహం మీద నుంచి పాకి వచ్చి ఆ నైవేద్యం మీదకి వచ్చి ఆ నైవేద్యం అనేటువంటిది ఇలా తినేసి మళ్ళీ ఆ విగ్రహం మీదకి వెళ్ళి గవ్వ పారిపోతుంది విగ్రహం మీద నుంచి. అప్పుడు ఆయన అనుకున్నాడట, చూసి తన మీదకి ఎక్కినటువంటి బొద్దింకనే కొట్టుకోలేనటువంటి బొద్దింకనే దులుపుకోలేనటువంటి ఈ రాయి నన్నేమి రక్షించగలదు అని అనుకున్నాడట. దేవునికి స్తోత్రం. దానిలో మనలాగా జీవం ఉంటే ఏమవుద్దమ్మా, బొద్దిగా అని కొట్టుకో. దానిలో జీవం లేదు కాబట్టి అది కదలలేదు, మెదలలేదు. మన గ్రంథంలో రాసింది కదా, కదలలేదు, మెదలలేదు, పరిగెత్తలేదు, కూర్చోలేదు, ఏమండి, తినలేదు, రాదు, చూడలేదు, ఇవన్నీ ఏం చేయలేదు. ఏమండి, చాలా మంది ఏం చేస్తారు, పెద్ద పెద్ద బంగారు విగ్రహాలని ఇవన్నీ చేస్తారు. ఉపయోగం ఏమన్నా అంటే ఏం లేదు. ఇది పెట్టింది కూడా తినలేదు. కానీ మన దేవుడు సజీవుడు. సజీవుడైనటువంటి వాడికి నైవేద్యాలతోనో ఏమంటే వాటితోనూ పని లేదు. మీరు నైవేద్యాలు ఎందుకు పెట్టరు, మేము పెట్టినవి మీరు ఎందుకు తినరు అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. నేను హిందువులు ఎక్కువ తిరుగుతాను. అందుచేత నేను మడిగట్టుకొని కూర్చోను. అదేంటమ్మా, నేను మడిగట్టుకొని కూర్చోను. నేను క్రైస్తవుని, నన్ను ముట్టుకోకురా అన్నం. ఎందుకంటే నేను అందరిలోనూ కలిసి తిరుగుతాను. అందరిలో కలిసి తిరుగుతూనే సువార్త చేస్తాను. పోయి నాయన ఇక్కడ విగ్రహాన్ని మళ్ళీ మధ్యన ఒకటి గుడి కడుతున్నాడు. ఇక్కడ గుడి కడుతున్నావు, అసలు ఈ దేవుడు మీ దేవుడు కాదురా నాయన అని వాడికి ఆ గుడి కట్టే వాడికి ఎదురుగా చెప్పాను. ఈ దేవుడు మీ దేవుడు కాదురా, అసలు ఎందుకు నువ్వు గుడి కడుతున్నావు అనవసరంగా, నీ దేవుడు యేసుప్రభువురా అని వాడికి చెప్పాను. దేవునికి స్తోత్రం. అమ్మ, ఒక 5 నిమిషాలు స్విచ్ ఆఫ్ చేయండి. కాబట్టి గమనించండి, మనము వాళ్ళతో స్నేహంగా ఉండాలి. అందుకని యేసుక్రీస్తు దేవుడు లోకమును ఎంతో ఎంత ప్రేమించాడంటే కొంచెం ప్రేమించలేదండి, కొంచెం ప్రేమించలా. ఎంతే ప్రేమిస్తాను నేను, ఎంతే ప్రేమిస్తాను అనలే ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు దానికి లెక్కలు లేవు, హద్దులు లేవు. అతను ఎందుకంటే ఎలా ప్రేమించాడంటే ఆయన
అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ఆ, ప్రతి వాడును ఆ, రక్షింపబడు. రక్షింపబడు. తన అద్వితీయ కుమారుణ్ణే మన కొడుకులు ఎవరైనా నాన్న ఆ మధ్యకాలంలో ఇప్పుడంటే అందరూ బాగా ఫ్రీ అయిపోయారు. ఆ మధ్యకాలంలో నా వయసులో నేను కొడతాను ఉన్నప్పుడైతే మిలిటరీకి వెళ్ళాలంటే మా నాన్నగారు మిలిటరీకి నేను వెళ్తాను సెలెక్ట్ అయిపోయినా. నేను కొంచెం సోపు ఉంది, ఆ సోపు తెల్ల సోపు ఉందని వాళ్ళు తీసుకోలేదు. అయితే నేను మిలిటరీకి బయలుదేరితే మిలిటరీకి వెళ్తే బొర్రగాని పోయింది అక్కడ మిలిటరీకి వెళ్తానన్నావు అని. అంటే ఆ రోజున మిలిటరీకి వెళ్ళడం అంటే చావుకి వెళ్ళడం అన్నట్టు లెక్క ఆ రోజు. ఈ రోజు అయితే మిలిటరీకి వెళ్ళడం అంటే చాలా ఫ్రీగా మిలిటరీకి వెళ్ళి ఫ్రీగా రావచ్చు అన్నట్టుగా మిలిటరీ. మామూలు ఉద్యోగాల కంటే మిలిటరీ ఉద్యోగాలు చాలా బాగున్నాయి అని చాలా మంది మా ఊళ్ళో 10-15 మంది ఉన్నారు మిలిటరీలో ఉద్యోగాలు చేసేవాళ్ళు. కాబట్టి 10వ తరగతి మిలిటరీలో ఉద్యోగం చేరిపోతాడు. కండబాబు పుష్టిగా ఉంటే మిలిటరీలో 10వ తరగతి ఏ ఉద్యోగం వస్తుంది ఇక్కడ. కానీ మిలిటరీలో 10వ తరగతి కూడా జాయిన్ చేసుకుంటారు వాడు బాగుంటే. కాబట్టి మిలిటరీ ఇప్పుడు చీప్ అయిపోయింది, అప్పుడు చాలా కష్టంగా ఉండేది. ఏమంటే అయితే అలాగన దేవుడు ఏం చేశాడంటేనండి, తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకానికి ఎందుకు పంపించాడండి? సుఖంగా బ్రతుకు, హాయిగా బ్రతుకు, సంతోషంగా బ్రతుకు. ఏ విశ్వాస ఇంటికి వెళ్ళినా ఆ విశ్వాసి కోడిని వస్తుంది. ఏ విశ్వాస ఇంటికి వెళ్ళినా ఓ కోడిగుడ్డ అన్నా వేసి పెడుతుంది. బాగా బ్రతుకు, పర్వాలేదు అని చెప్పి పంపించాడా? అలా పంపించలేదు ఆయన అలాగా పంపించడా? ఎలా పంపించాడు? ఎలా పంపించాడు? నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి పంపించాడు. ఎవడైనా నశించిపోతున్నాడు అనుకో, నశించిపోతున్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి వెతకి రక్షించమని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే అగ్నిలో కాలిపోతున్నటువంటి వారిని బయటికి లాగమని చెప్పాడు. అగ్నిలో కాలిపోతున్నారు లోకంలో చాలా మంది. ఈ లోకంలో ఈ గ్రామంలోనే 3 మంది అగ్నిలో కాలిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ అగ్నిలో కాలిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మన పక్కింట్లోనే అగ్నిలో కాలిపోతున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఏమండి, మనం పిలిస్తే క్రిస్మస్కి వచ్చేస్తారు. మేము పిలుస్తాం క్రిస్మస్కి, మీరు పిలుస్తారో లేదు తెలియదు. మేము కానీ మేము పిలుస్తాం. మేము 5 జనాలు పిలుస్తాం, హిందువులను పిలుస్తాం. అందరినీ 1500 మందికి భోజనాలు పెడతాం. 1500 మందికి భోజనాలు పెట్టేస్తాం. అందరినీ రమ్మంటాం, ప్రతి ఒక్కరిని పిలుస్తాం. అందరూ వస్తారు. అందరూ వచ్చి భోజనాలు తింటారు. మొదట్లో మా దావీదు ఉన్న సమయంలో అందరి కింద ఇలా కూర్చొని తినేవాడు. అప్పుడు బల్లలు లేవు, బెంచీలు లేవు, కుర్చీలు లేవు, ఏమీ లేవు. కింద ఆకేసుకొని కింద కూర్చోడమే. రోడ్డు మీద కూర్చుంటాడు. రోడ్డు మీద కూర్చోవడం, ఎక్కడ మట్టి అయితే మట్టి అయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, కూర్చొని తినేది. అప్పుడు ఏం పెట్టేవాళ్ళం? అప్పుడు వంకాయ కూర, ఏమంటే బంగాళదుంప చారు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కావాలి. ఇప్పుడు బిర్యానీ, ఏమండి దాంట్లో పెరుగు చట్నీ, ఏమండి తర్వాత చికెన్, ఏమండి చేప, ఇవన్నీ కలిపి పెడితేనే కానీ వాళ్ళు కూడా భోజనాలు రావడం అనేసారు. అర్థమైందండి? వాళ్ళు కూడా భోజనాలు మా అన్న సంతర్పణ లాగే ఉంది కదా అనుకుంటున్నారు వాళ్ళు. ఏమనుకుంటున్నారు? వాళ్ళు పప్పు భోజనాలు పెడతారు. ఆ పప్పు భోజనాలు మనం పెడితే వాళ్ళు తింటారా? కాబట్టి నేను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి. అందుచేత ఏంటంటే మా గ్రామంలో ఇలా కాదు ఇలా పక్కన అల్లరి చేయదు. మాకు ఎలాగంటే తెలిసినండి, ఇలాగ అల్లరి చేయదు. ఇలాగ ఈడేదో ఆడేదో పని చేసుకుంటూ మా కార్లు వచ్చినా అడ్లు గిడ్లు ఉండవు. ఒకవేళ అడ్డు పెట్టినే తీ అంటాను నేను. తీ అంటే తీసేయాల్సిందే. మనదంతా ఎలా ఉంటుంది తెలిసినండి, మనము వాళ్ళని కంట్రోల్ చేయగలిగిన స్థితిలో ఉండాలి. అర్థమైందండి? మా పక్కనే మా చర్చి పక్కనే మా సచివాలయం. ఆ సచివాలయం శాపం అంతా మనం చెప్పినట్టే.
ఆచరణలో చాలా మంది పెట్టలే. ఇలాగ చాలా మంది వచ్చారు, కానీ ఎవరు కూడా నిలకడగా నిలబడలేదు. ఇహలోక సంబంధమైనటువంటి వాటిలో కలిసిపోయి జీవించారు. కానీ దేవుడు తన ప్రియ కుమారుని, ఎవరండి? తన ప్రియ కుమారుని ఎవరిని జన్మింపజేశాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్తాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఏలయనగా మనకి శిశువు పుట్టాడు. ఎవరికి పుట్టాడండి? మనకి పుట్టాడు. ఎవరిని? ఏలయనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఎవరికి కుమారుడు అనుగ్రహింపబడ్డాడు? మనకి. మనకి కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. అర్థమైందండి? కుమారుడు. ఈ లోక సంబంధమైనటువంటి కుమారులు చాలా మందికి ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి కుమారులు చాలా మంది ఉన్నారు. ఒకడు తాగుపోతాడైతే, ఒకడు తిరిగిపోతాడైతే, ఒకడు రౌడీగాడైతే, ఒకడు ఇంకోడైతే ఏమండి ఇంకోటి ఇవన్నీ ఏమి వ్యసనాలు లేనటువంటి కూడా పెళ్లి చేస్తే పెళ్ళ వెనకాల తిరిగిపోయి పెళ్ళ వెనకాల వెళ్ళిపోయి తల్లిదండ్రులను చూడనటువంటి కుమారులు చాలా మంది ఉన్నారు. నీ దగ్గర ఆస్తి పాస్తూ ఉంటే గెంజి నీళ్ళు పోసి ఆఖరిలో కాబట్టి తల కొరిగి పెట్టేటువంటి కుమారులు చాలా మంది ఉన్నారు. అలాంటి కుమారులు కాదండి. అలాంటి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించలేదు. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఏ రాజ్యభారం అని తెలిసిన అండి? ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యభారం. ఈ లోకంలో నశించి పోతున్నటువంటి ప్రజలను రక్షించుటకు ఉన్నటువంటి రాజ్యభారం. ఆయన పిలాతో అంటాడు, ఈ రాజ్యము నాది కాదు, ఈ లోక రాజ్యము నాది కాదు. ఏ లోక రాజ్యం? పరలోక రాజ్యం నాది. ఆయన పరలోక రాజ్యం నాది అని చెప్పలేదు, కానీ మనం గ్రహించాలి. ఈ లోక రాజ్యం నాది కాదు, పరలోక రాజ్యం. ఆ రాజ్యానికి నేను వారసు, ఆ రాజ్యానికి అధిపతిని, ఆ రాజ్యానికి రాజుని నేను. కానీ ఈ రాజ్యం నాది కాదు, ఈ లోక రాజ్యం నాది కాదు. చూడండి, జ్ఞానులు వచ్చి అడుగుతారు. జ్ఞానులు వచ్చి ఏమండి హేరోదు రాజు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నారు? అదేంటండి? ఏమండి రాజుగారు మీ కొడుకు పుట్టాడా అని అడుగుతాం. అవునండి, ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో కొడుకు పుట్టాడు అనుకోండి. ఏమండి ఎంపీ గారు ఎక్కడ పుట్టారండి అని అడుగుతారా? ఎమ్మెల్యే గారు ఎక్కడ పుట్టారా అండి అని అడుగుతారా? అడుగుతావా? అడుగుతా. దాని నాయుడు గారు ఎక్కడ పుట్టారండి అని అడుగుతారా? అడుగు. ఎలా అడుగుతారు? అలాగ అడిగితే తెలుసుగా, నాయుడు గారి కొడుకు పుట్టాడట, పాస్టర్ గారి కొడుకు పుట్టాడట, లేకపోతే ఎంపీ గారి కొడుకు పుట్టాడట, ఎమ్మెల్యే గారి కొడుకు పుట్టాడట అని అడుగుతారు. అంతేనా? అడగరా? అలాగ అడుగుతాం. అంతేగాని జ్ఞానులు వచ్చి హేరోదు రాజు దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు. యూదుల రాజు అట ఆయన. యూదుల రాజు. ఆయన ఎప్పుడు రాజు? పుట్టక ముందే రాజు. ఏమంటే ఏంటి? పుట్టక మునిపే రాజు. పుట్టక మునిపే రాజు అండి. పుట్టిన తర్వాత రాజు కాదు. ఆయన పుట్టక ముందే రాజు. అందుకనే యెషయా భక్తుడు చెప్తాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయిన దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త.
అది ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడండి, లెక్కలేవు ఎన్ని ఆశ్చర్యకార్యాలు. లెక్కలేవు. ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు అన్ని కూడా భూమి మీద రాస్తే చిన్నయ్య పెద్ద అన్ని ఈ సేవను ముట్టుకుంది, సేవను చంపింది, సేవను బతికించింది, ఇవన్నీ రాస్తే భూమి మీద ఆ గ్రంథానికి చోటే సరిపోతాయి. కానీ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు రాశారు. కాబట్టి 3 దినాలు సమాధిలాలు ఉండిపోతే, ఒరే లాజరు లేచిరా, లాజరు ఏం చేస్తున్నావు, నిద్రపోతున్నావా, ఏం చేస్తున్నావు అక్కడ లోపల, ఏంటి పని నీకు, రా లేచిరా, రా అంటే వెంటనే వాడు లేచి వచ్చాడు. లేచేసాడు. రమ్మని పిలవగానే లేచేసాడు. ఎలా వచ్చాడు? ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనిషిని వెలిగిస్తుంది. హల్లెలూయా. ఆయనలో జీవం ఉంది కాబట్టి ఆ జీవం మనిషిని వెలిగిస్తుంది కాబట్టి చనిపోయి 3 దినాలు అయిపోయినటువంటి లాజరును కూడా లేచిరారా నాయనా, లేచిరారా బాబు అని అనగానే ఈ మాట వలన, నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలోనే శక్తి ఉంది, యేసు మాటలోనే శక్తి ఉంది. పాడి మోసుకొని వెళ్ళిపోతుంటే ఆ పాడిని ఎలా ముట్టుకొని, ఒక నాయన ఏంట్రా పడుకున్నావు దిగిసిరారా అని ఆ యవనస్తుడిని అంటే, ఆ యవనస్తుడు దిగ్గు లేచి కూర్చుని పాడి అయిపోయి వచ్చాడు. కళ్ళు లేనట్టుతో చెప్పి, ఓ నాయన నీ కళ్ళు బాగైపోయిరా అని అనగానే కళ్ళు బాగైపోయి గంతులేసాడు. చూసాడు? ఇవన్నీ ఆశ్చర్య కార్యాలు కదా, అంతకుముందు ఎవరు చేయలే. ఏ గ్రంథంలోనూ కూడా, నేను అనేక గ్రంథాలు చదివాను, రామాయణం చదివాను, భారతం చదివాను, భాగవతం చదివాను, విష్ణు పురాణం చదివాను, శివ పురాణం చదివాను, కార్తీక పురాణం చదివాను. ఈ పురాణాలన్నీ చదివాను. 12 సంవత్సరాల పాటు ఉదయం తలస్నానం చేసి, సాయంత్రం తలస్నానం చేసి, గదిలోకి దూరిపోయి తలుపేసుకొని దీపం వెలిగించి నైవేద్యం పెట్టి, ఏమంటే చేయి ఇలా కోసుకొని ఇలా రక్తం తీసి ఇలా బొట్టు పెట్టి, ఏమంటే 12 సంవత్సరాల పాటు కనకదుర్గని పూజ చేశాను. 12 సంవత్సరాల పాటు కనకదుర్గని పూజ చేశాను. ఆ కాంట్రాక్ట్ చేసే సమయంలో అక్కడ నల్లమారి శక్తి అనేటువంటిది నన్ను పట్టుకుంటే, దాన్ని వదిలించుకోవడానికి తిరిగి డాక్టర్ల దగ్గర తిరిగి, యాక్టర్ల దగ్గర తిరిగి, దాసుల దగ్గర తిరిగి, ఏమండి దాసురాళ్ళ దగ్గర తిరిగి, ఇవన్నీ తిరిగి అలిసిపోయి ఏం చేయాలి అని ఆలోచన, భయంకరమైన ఆలోచన. ఇలాగ ఉన్న మనిషిని ఇలాగ అయిపోయాను. పుట్టి స్కెల్టన్ మాత్రమే మిగిలింది, గడ్డం మాత్రం కనపడుతుంది. గడ్డం ఎంత, తల ఎంత. ఎందుకంటే ఇది వెంకటేశ్వర స్వామి మొక్కేశాం, ఈ గడ్డము మేసాలోను జుట్టు వెంకటేశ్వర స్వామి మొక్కేశాం. ఏమండి, ఇంకా అందరూ మా చుట్టాలు, మా బంధువులు, మా అక్కచెల్లెళ్ళు అందరూ మొక్కేసుకున్నారు. కానీ ఎవరి మొక్కులు తీయాల, ఏమండి ఏం చేయాలి? మంచం మీద లేవలేని పరిస్థితి అయిపోయింది. ఒక రాత్రి అయితే భయంకరంగా బకెట్ రక్తం కక్కుకున్నా. రక్తం ఎలాగంటే రక్తం ఎలాగ వచ్చి బకెట్ నిండా నిండిపోయింది, ముక్కు నోటముట. భయంకరం. ఆ రాత్రి డాక్టర్ తీసుకొచ్చి సెలైన్ లెక్కించారు. ఆ డాక్టర్ చెప్పాడు, ఓ 10 రోజుల కంటే ఎక్కువ బ్రతకండి, ఓ 10 రోజుల కంటే ఎక్కువ బ్రతక. రక్షించు వారు లేక పక్షి నైతిని, రక్షకుడు
రక్షించువారు లేక పక్షినైతిని రక్షకుడు బాణము పెట్టి ఉండెను. పెంచెను, అధికించెను నన్ను. పాపమును పెంచెను, అధికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ. ప్రేమ, ప్రేమ, ఎన్నో పాపములు చేసి మూట గడితిని, ఎన్నో దోషాలు చేసి దోషినైతిని. ఎన్నో పాపములు చేసి మూట గడితిని, ఎన్నో దోషాలు చేసి దోషినైతిని. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ. దేవునికి స్తోత్రం. అలా మంచం మీద ఉన్న నన్ను మోసుకొని చర్చికి తీసుకెళ్ళారు. చేతుల్లో ఎత్తుకొని తీసుకొని వెళ్ళారు. మొదటి వారం ఎవరో మీలాంటి సిస్టర్స్ వచ్చి అయ్యా ఈ పేపర్ చదివి చిన్న బైబిల్ ఇచ్చి అయ్యా చదువు, దేవుడు నిన్ను కాపాడుతాడు అని చెప్పారు. మనం చెప్తాం కదా, అలాగే చెప్తాం. అలా చెప్పారు. నేను బైబిల్ ఎలా వచ్చిన దేశాను. కొరింథీయులు రాసిన పత్రికలో ఆయన చెప్పినట్లుగా, ఇదిగో నేను నీ వద్దకు వస్తున్నాను, జాగరూకుడివై ఉండమని. వాక్యం నన్ను పట్టుకోండి, నన్ను తీసుకెళ్ళండి, చర్చి దగ్గర తీసుకెళ్ళండి అన్నాను. మా నాన్నగారు అన్నాడు, తిప్పి తిప్పి చంపేశావు, ఇక నేను చెప్పలేను, సావలేను, నా వల్ల కాదు అని అనిస్తే మేము ఎందుకంటే మేము ఒక సనాతన కుటుంబంలో పుట్టాం. మంచి కుటుంబంలో, గౌరవప్రదమైనటువంటి కుటుంబం అది. ఆ కుటుంబంలో మరి మాటికి చెప్పడం వాళ్ళకి ఇష్టం లేదు, చర్చికి తీసుకెళ్ళడం అంతకంటే ఇష్టం లేదు. అలాంటి పరిస్థితులు నన్ను తీసుకొని మళ్ళీ ఈ వారం కాకుండా మళ్ళీ వారం వచ్చింది. ఆ వారం మోసుకొని ఇక్కడ చచ్చిపోతాం. ఏడుస్తుంటే ఇంకా లేవలేను, కూర్చోలేను. అలా మోసుకొని వెళ్ళి కూర్చోబెట్టారు. 5 పాస్టర్లు వచ్చి ప్రార్థన చేశారు. గొప్ప మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో ప్రార్థన చేశారు. అదే రోజు రాత్రి యేసు వెలుగు నన్ను తాకింది. ఎన్ని సంవత్సర కాలం పైగా పట్టుకొని నన్ను పీడిస్తున్నటువంటి నా మీద ఉన్నటువంటి ఆ దెయ్యం నాలోంచి పారిపోవడం నేను చూశాను. దేవునికి స్తోత్రం. ఆ దెయ్యం నన్ను పట్టుకున్నటువంటి దెయ్యం నాలోంచి పారిపోయింది. అంతవరకు 3 నెలల కాలంగా భోజనం అంటే ఏంటో, తిండి అంటే ఏంటో, ఏది లేకుండా ఉన్నటువంటి వాడిని, ఒక బిస్కెట్ మొక్క కూడా తిన్నటువంటి వాడిని. ఆ రోజు రాత్రి అయింది, తెల్లవారి పొద్దుట డాడీ ఆకలి వేస్తుంది అని అంటే, చావు ఆకలి కాబట్టి, చావు ఆకలి కాబట్టి పోలే, ఏం కావాలి? నేను అన్నాను విజయవాడ అయ్యా అలంకార హోటల్కి వెళ్ళి 2 ఇడ్లీ, లేకపోతే అలంకారు, లేకపోతే అజంతా, ఈ 2 హోటల్, ఏదో హోటల్కి వెళ్ళి 2 ఇడ్లీ, నెయ్యి కారపొడి వేయించి అప్పుడు కొబ్బరి చట్నీ చేసేవాడు. అప్పుడు కొబ్బరి చట్నీ తీసుకొని రండి అని అంటే, అప్పుడు 2 ఇడ్లీ ₹10. 2 ఇడ్లీ ఎంతమ్మా? ₹10. అలాంటిది
4 ఇడ్లీ పట్టుకుని వచ్చారు రూపాయి ఇచ్చి. రూపాయికి చాలా విలువ అప్పుడు. రూపాయి అంటే చాలా విలువ. నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూలి, ఆడవాళ్ళ కూలి 12 రూపాయలు. ఇప్పుడెంత? 400 అయిపోయింది. అప్పుడు 12 రూపాయలు, ఇప్పుడు 400. అలాంటి రూపాయలు పెట్టి 4 ఇడ్లీ తెచ్చారు. 2 ఇడ్లీ తిన్నాను. 2 ఇడ్లీతో నా జీవితం తిరిగి ప్రారంభమైంది. ఇప్పటికి 44 సంవత్సరాలు, 45 సంవత్సరాల కాలం అయింది. చచ్చిపోలేదు. 10 రోజుల్లో చచ్చిపోతాడు అన్నాడు డాక్టర్. 10 రోజుల్లో చచ్చిపోతాడు అన్నాడు. కానీ నా యేసు నన్ను రక్షించాడు, బ్రతికించాడు. ఎండిన ఎముకలకు జీవమిచ్చెను, పాడైన బ్రతుకులను చిగురింపజేసెను. ఎండిన ఎముకలకు జీవమిచ్చెను, పాడైన బ్రతుకులను ఏంటన్నా బంధము తెంచెను, బ్రతికించెను. పాపి బంధము తెంచెను, బ్రతికించెను. పాడైన బ్రతుకులను చిగురింపజేసెను. నా కోసం తన ప్రాణమిచ్చెను, నా కోసం తన ప్రాణమిచ్చెను. ఏమనుకున్నావు నా యేసుని, ఎవరనుకున్నావు నా యేసుని, ఏమనుకున్నావు నా యేసుని, ఎవరనుకున్నావు నా యేసుని. మన యేసు తక్కువవాడు కాదండి. చాలా మంది తప్పుగా చూస్తున్నారు. చాలా మంది తక్కువగా చూస్తున్నారు. ఎందుకంటే వారు తెలియక. పౌలు గారు ఏదెన్స్ పట్టణానికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ చాలా విగ్రహాలు చెప్తున్నాయి. అన్ని విగ్రహాలకి అన్ని పేర్లు రాస్తున్నాయి. కానీ ఒక విగ్రహం దగ్గర పేరు రాయలేదు. ఏమని రాయలేదు తెలిసినండి? ఏమని ఆ విగ్రహానికి రాశారు? ఏమని విగ్రహానికి ఆ కింద పేరు రాశారు తెలుసా మీకు? ఎవరికైనా తెలియదు. తెలియని దేవుడు. ఏమనమ్మా? తెలియని దేవుడు. వాళ్ళకి తెలియని దేవుడు బొమ్మ పెట్టుకున్నారు. పౌలు గారు చెప్పాడు, ఈ తెలియని దేవుడి గురించే నేను మీ దగ్గరికి చెప్పడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా ఏం చేస్తాను చేసినండి, ట్రైన్ ఎక్కేవాడిని అనుకోండి. ఇప్పుడు ఎక్కడం లేదనుకోండి, ట్రైన్ ఎక్కేవాడిని. ట్రైన్ ఎక్కితే కూర్చుంటే తిరుపతి వెళ్ళొచ్చేవాళ్ళు, లేకపోతే వీళ్ళు విజయవాడ వెళ్ళొస్తుండగా ఆ వీళ్ళు రకరకాల జనం కూర్చుంటే వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించి, ఎక్కడి నుంచి ప్రారంభించామని తెలిసినా నా జీవితంలో నా బ్రతుకులో జరిగిన విషయం గురించి ప్రారంభించి, ఏమండి హిందుత్వంలో ఉన్నటువంటి దేవుడి గురించి ప్రారంభించి వాళ్ళందరి గురించి చెప్పుకుంటూ వచ్చి చివరికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పేవాడిని. వాడు ఒప్పుకోకుండా తప్పని పరిస్థితి తీసుకొచ్చేవాడిని. చాలా మంది సువార్త, మా దేవుడు గొప్పడు, మా యేసు ప్రభు గొప్పడు, మా యేసు ప్రభు గొప్పడు అని చెప్పేసుకుని అలా చెప్తే ఆవిడ వాళ్ళని నొప్పించగా ఒప్పించు వాడు ధన్యుడి సమస్య చెప్పినట్లుగా వాడిని నొప్పించుకోవద్దు. నీ దేవుడు ఏం దేవుడు రా అనుకో. నీ దేవుడు ఏం దేవుడు రా అన్న వాళ్ళకి కోపం వచ్చేస్తారా? మీ తండ్రిని మన తండ్రిని మరి ఎవరన్నా ఆయన ఏం తండ్రిందా, తాగుపోతాడు తిరిగిపోతాడు అని అన్నం అనుకోండి. ఓకే, నిజంగా తాగుపోతాడు తిరిగిపోతాడు అయినా మన కోపడతారా? అలాగే వాళ్ళని కించపరచకూడదు. వాళ్ళని కించపరచకుండా సువార్త చేయగలుగుతారు. కించపరచకుండా సువార్త చేయాలి. అది సువార్తలో ఉన్నటువంటి టెక్నిక్. అది ఆ టెక్నిక్ చాలా తెలియకుండా ఏం చేస్తారంటే కొంతమంది వెళ్ళి దెబ్బతినేస్తున్నారు. కారణం అది నీ గురించి నువ్వు. అందుకనే ఏం చేస్తున్నా అంటే హిందూ గ్రంథాల గురించి ముందు తెలుసుకోవాలి. వాటి గురించి తెలుసుకొని మనం సువార్తకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏదైనా అడిగితే ఒక విషయం చెప్పాలి. మన ఈ మధ్యలో ఒకరు నన్ను అడిగారు, ఏదో విషయం గురించి అడిగితే నేను అన్నాను, సరిపోలే బాబు, రామాయణం బాగా తెలుసు కదా, నువ్వు ఆంజనేయ గుడి కట్టించావు కదా, నువ్వు ఆంజనేయ గుడి కట్టించి రోజు పూజలు చేస్తున్నావు, రామాయణం అంతా బాగా తెలుసు నీకు, కాబట్టి నువ్వు గుడి కట్టించావు, బాగానే ఉంది. రామాయణంలో 5 పతివ్రతలు ఉన్నారు, రామాయణంలో 5 పతివ్రతలు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పు చాలు అన్నాం. అంతే.
వాళ్ళకి 5 పేర్లు, ఆ 5 పేర్లు వారికి తెలియదు. తెలియదు. వచ్చే రామాయణం కాదండి, అందరు పుట్టిన అందరూ పతివ్రతల పేర్లు, అందరు పతివ్రతల పేర్లు అందరూ తెలుసు. రామాయణంలో 5 పతివ్రతలు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పు అని అన్నాను అంతే. వాడికి తెలియదు, వాడు చెప్పలేదు. అక్కడ తాడు నోరు కాబట్టి వాడి తెలివితేటలు వాడితోనే ఉపయోగించి వాడి ద్వారానే ఒక నాయన నాకు తెలియదురా బాబు అని అనిపించుకోవాలి. అది మనకున్నటువంటి Talent. ఈ టెక్నిక్ చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే వెళ్ళి అనవసరంగా ఆ చేత తిట్లు తినడం, ఆ చేత దెబ్బలు పెట్టించడం, ఆ చేత బొట్లు పెట్టించుకోవడం. ఏమండి ఒకవేళ బొట్టు పెట్టుకోమన్నాడు, నేను నా దగ్గరికి ఎవడో వచ్చి బొట్టు పెట్టుకోమన్నాడంటే పెట్టుకుంటాను ఆయన. ఏ బొట్టు పెట్టుకోవాలి అని అడుగుతాను. ఏ బొట్టు పెట్టుకోవాలి? ఏ బొట్టు పెట్టుకోవాలండి? అడ్డ బొట్టు పెట్టుకోవాలా? నిలువు బొట్టు పెట్టుకోవాలా? 3 వాహనాలు ఉన్నటువంటి బొట్టు పెట్టుకోవాలా? ఏమండి కింద బొట్టు పెట్టుకోవాలా? పైన బొట్టు పెట్టుకోవాలి? ఏ బొట్టు పెట్టుకోవాలి? నువ్వు ఏ దేవుడికి సంబంధించిన బొట్టు పెట్టుకోమంటావు? నాకు ఆ దేవుడు అంటే ఇష్టం లేదు, నాకు ఈ దేవుడు అంటే ఇష్టం, ఈ బొట్టు పెట్టుకోమంటావా అని వాడిని వ్యతిరేకించగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. హిందువుల్లో బొట్లు చాలా రకాలైన బొట్లు ఉన్నాయి. శైవులు ఉన్నారు, అద్వైతం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ద్వైత మతం ఉంది, ఇలా రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి బొట్టు పెడతారు. ఈ బొట్టు ఆడికి ఇష్టం ఉంటుంది, ఆ బొట్టు వీడికి ఇష్టం ఉంటుంది. ఏమండి వాళ్ళ బొట్లు వాళ్ళకే ఇష్టం, లేకపోతే మనల్ని ఏ బొట్టు పెట్టుకుంటారు. కాబట్టి గమనించండి, మనం దేవుని యొక్క స్వార్థ పరిచయం చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేయాలి. కాబట్టి యేసుక్రీస్తు రక్షకుడు, అదే మనం చెప్పడానికి వచ్చాం అంతే. యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన మనల్ని పుట్టించాడు. అందుకని ఆయన ఏం చెప్తున్నాడు? ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగుచున్నది. తర్వాత చదవమ్మా, ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము మనుషులకు వెలుగుచున్నకు ఈ లోకానికి వచ్చింది. ఆయనలో జీవముండెను, జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. ఏం చేస్తుంది? ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. మనం అన్ని దానిలోకి వెళ్ళి మనం దేవుని సువార్త చెప్తాం, ఎంత గట్టిగా చెప్తాం, వాళ్ళు ఎంత బాగా విన్నట్టు ఉంటుంది, బాగానే ఉంటుంది, అంత వింటారు, బాగానే అయిపోయింది. ఎక్కడ వరకు అయిపోద్ది? మన వెలుగు వాళ్ళ మీదకు ప్రసరించబడుతుంది. ఓకే, ప్రసరించాం, అయిపోయింది. వెలుగు వాళ్ళ మీద పడిపోయింది. ఓకే, అయిపోయింది. ఆ తర్వాత ఏమవుద్ది? ఆ వెలుగు ఏమవుద్ది? మళ్ళీ మనం తిరిగి వచ్చేస్తాం, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతాం, మన ఇంటికి మళ్ళీ వాళ్ళు చీకట్లో వెళ్ళిపోతారు. ఎవరి పిల్లలు ఎవరికి వెళ్ళిపోతారండి? మళ్ళీ చీకట్లోకే. ఎందుకు తెలిసినండి? అంధకార బంధం వాళ్ళని చుట్టుకొని ఉంది. అంధకార బంధం వాళ్ళని చుట్టుకొని ఉంది. వెలుగు చీకట్లోకి పెడుతుంది కానీ చీకటి దానిని గ్రహించడం లేదు. యేసుక్రీస్తు పుట్టాడు అని మనం చెప్తున్నాం ఏమండి, కానీ మనలో కూడా చాలా మంది ఏం చేస్తున్నారు తెలిసినట్టు, ఏమండి క్రిస్మస్ ఎందుకు చేయాలి అని అడుగుతారు. క్రిస్మస్ ఎందుకు చేయాలండి? క్రిస్మస్ కోసం యేసుక్రీస్తు పుట్టాడు అని నమ్మకం. యేసుక్రీస్తు పుట్టాడు అని చెప్పకపోతే, యేసుక్రీస్తు పుట్టాడు అని చెప్పకపోతే యేసుక్రీస్తు చచ్చిపోయాడు అని అలా చెప్తాం. యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి లేచాడని అలా చెప్తాం. శిలువ మరణం పొందాడని చెప్పాలి కదా, శిలువలో రక్తం కాచాడని చెప్పాలి కదా, ఆ రక్తమే మనకు విమోచన అని చెప్పాలి కదా, ఆయన సమాధిలో పెట్టబడ్డాని చెప్పాలి కదా, ఆ చెప్పిన తర్వాత పునరుత్థానం జరిగిందని చెప్పాలి కదా, మనం కూడా పునరుత్థానం అవుతామని చెప్పాలి కదా. ఇది చెప్పకపోతే యేసుక్రీస్తు జన్మించాడనేటువంటి మాట చెప్పకపోతే ఈ పునరుత్థానం గురించి, మరణం గురించి, రక్తం కాల్చడం గురించి ఎప్పుడు చెప్తామండి? చెప్పండి. తర్క వితండ వాదాలతో జనాలు చాలా మంది, మనలో కూడా చాలా మంది వ్యతిరేకమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి ఇవన్నీ కూడా మానవ జీవితంలో పాపిగా పడుతున్నాడు, పాపిగా బ్రతుకుతున్నాడు, పాపిగా మరణిస్తున్నాడు. కాబట్టి ఈ పాపలోకంలో మనం నడుస్తున్నాం, నశించిపోతున్నాం, దిగజారిపోతున్నాం. అందుచేత ఈ పాపులను రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎలాగొచ్చాడు?
9వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం, చీకటిలో నివసించే జనులు, గొప్ప వెలుగు చూచుచున్నారు. చీకటిలో నివసించే జనులు. అప్పటికి ఎలాగున్నారు మనుషులు? చీకట్లో ఉన్నారు. ప్రవక్తలతో దేవుడు మాట్లాడటం లేదు, మనుషులతో దేవుడు మాట్లాడటం లేదు, యాజకులతో దేవుడు మాట్లాడటం లేదు. 400 సంవత్సరాలు బ్లాక్ యుగం. ఏమండి, అంధకార యుగంలో ఉన్నారు మనుషులు, అంధకారంలో ఉన్నారు. 400 సంవత్సరాలు దేవుడు మనుషులకి దేవుడికి కటప్ అయిపోయింది, డిస్టెన్స్ పెరిగిపోయింది. దేవుడు మనుషులతో మాట్లాడటం మానేశాడు. మలాకీ తర్వాత దేవుడు మనుషులతో మాట్లాడలేదు. మత్తయి వరకు వచ్చిన తర్వాత దేవుడు మనుషులతో మాట్లాడితే ఎందుకు చేసినట్టు దేవుడు విసిగిపోయాడు. దేవుడు విసిగిపోయి మనుషులతో మాట్లాడడం మానేశాడు. అప్పుడు మాట్లాడడానికి మనుషులు కావాలి. చీకటిలో నివసించే జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు. మరణ ఛాయలో నివసించు దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. మరణ ఛాయలో ఉన్నారు జనం, మరణంతో కొట్టిమెట్టాడుతున్నారు. వ్యాధులు, బాధలు, బలహీనతలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు. ఈ కరోనా తర్వాత అండి ఎవడెప్పుడు చచ్చిపోతున్నాడో తెలియదు. కరోనా తర్వాత బలంగా ఉన్నాడు, వచ్చి నాకేం కండం తిరిగిపోయాను అంటున్నాడు, కానీ పడుతుంది చచ్చిపోతున్నాడు అన్నాడు. ఎవడెప్పుడు చచ్చిపోతున్నాడు ఎవరికి తెలియదు. భయంకరమైన పరిస్థితి, భయంకరమైన యాక్సిడెంట్. విమానం ఆకాశంలో ఎగిరే విమానానికి కూడా యాక్సిడెంట్, అవి కూడా చచ్చిపోతున్నాయి, మనుషులు చంపారు. ట్రైన్లో సుఖంగా వెళ్తున్నాం అంటే ట్రైన్లో కూడా సుఖంగా వెళ్ళలేకపోతున్నాం, ట్రైన్లో యాక్సిడెంట్. బస్సులు అయితే మరీ దారుణం. ఏమండి, బస్సులు, కార్లు, ఏమండి, ట్రైన్లు, ఆకాశంలో ఎగిరే విమానాలు, ఇవన్నిట్లోనూ జనాలు చచ్చిపోతుంటారు. ఏమండి, మనిషి ఎప్పుడు చచ్చిపోతాడు ఎవరికి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి చేసినండి, మన ప్రాణం గురించి మనం ఆశపడడం కాదు, కానీ ఏమండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 1 వచనాలు చెప్తున్నట్లుగా జీవించుతున్నామని పేరు మాత్రం నీకు ఉన్నది, కానీ మనం జీవించున్నామని చెప్పుకుంటున్నాం అంతే. కానీ మనం ఎప్పుడు మృతులైపోతామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. కాబట్టి సమయం ఉండగానే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. పరిపూర్ణమైన విశ్వాసంతో నడిపించబడాలి. అగ్నిలో కాలిపోతున్నటువంటి వారిని వెలుపలికి తీయాలి. నీ కుటుంబస్తుల్లో, నీ బిడ్డల్లో, నీ అన్నదమ్ముల్లో, నీ అక్క చెల్లెళ్ళు ఎవరు నశించిపోతున్నారు గమనించండి. మన కుటుంబాల్లో కూడా ఎవరు నశించిపోతున్నటువంటి వారు చాలా మంది ఉంటారు. మన అన్నదమ్ములు నశించిపోతున్నవాడు, మన అక్క చెల్లెలు నశించిపోతున్నటువంటి వాడు. మనం పండగకి పిలిస్తే వస్తాడు, వాళ్ళ పండగ పిలిస్తే మనం కూడా, వాళ్ళ పండగకి మనం వెళ్తాం, మన పండగకి వాళ్ళు వస్తారు. ఏమేమి మీ పండగకి వచ్చి నేను తిన్నాం కదా, మా పండగకి ఏమి లేదు అని అంటారు. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళింది. ఇంకా ఏం చెప్తారు చేసినా అండి, ఓయ్ మా దేవుడు కొండింది పెట్టలేదు నీకు, మా దేవుడు కొండింది పెట్టలేదు, ఎవరు కొని పెట్టానో నీకు వాటి నుంచి తెప్పించాను, లేకపోతే ఇదిగో సపరేట్గా వండాం వేరే కొండ ఉంటాం. మనం ఎందుకు వెళ్ళాం? వాళ్ళకి వాళ్ళ దేవుడు వాళ్ళ దేవత పూజకే వెళ్ళాం. ఏరు కొంపడి పెట్టినా అదే ఇంట్లో పెడతారు, ఏరు కొంపడి పెట్టినా అదే ఇంట్లో పెడతారు. కాబట్టి మనం పండగకి వెళ్ళినటువంటి పండగకి వెళ్ళిపోయినట్టు ఉండకుండా ఏం చేయాలి చేసినట్టండి, వాళ్ళకి సత్య వార్తను నిర్వహించాలి, మంచి మార్గంలో నడిపించాలి. దేవుని మార్గంలో రెండురా, మీరు నశించిపోకండి, మీరు నశించిపోతే నాకు ఏడిపోతుంది, కానీ మీరు చీర పెట్టలేదు నాకు ఏడుపు రావట్లేదు, నువ్వు బట్టలు పెట్టలేదు నాకు ఏడుపు రావట్లేదు అన్నదమ్ముడా, ఒరే నువ్వు రక్షణలోకి నడిపించబడలేదు నాకు ఏడిపోతుందిరా అని దాని గురించి ఆడబడి.
మా అన్నదమ్ముడు అయ్యో రక్షింపబడలేదు, వాడు నశించిపోతున్నాడు, వాడి పాపం కాలిపోయేలాగా ఉన్నాడు, ఏం చేయాలి దేవుడా అని కన్నీళ్ళు వాడి గురించి దానికి అక్కడ కన్నీళ్ళు కాచాడు. మా అన్నదమ్ముడు సరైన చేయని పెట్టలేదు, సరైన పెట్టలేదు అని ఆడవకండి. అది ఏది పెట్టినా పర్లేదు, కానీ వాడు నశించుకోకుండా ఉండేలాగా చూడాలి, ప్రార్థన చేయాలి. అలా చేస్తే దేవుని యొక్క మార్గంలో మీరు వాళ్ళని నడిపించినట్టు. అదే నిజమైన క్రిస్మస్. ఒక మనిషిని నువ్వు రక్షిస్తే ఏమండి సర్వలోక దూతలు ఏమండి స్తుతులు చేస్తాయట, అక్కడ గణపరుస్తాయట. అయ్యా అయ్యా దావీదు గారు ఎంతమంది సంఘాన్ని నడిపించాడు, ఎంతమందిని కాపాడాడు, ఎంతమందిని రక్షించాడు అని వాళ్ళు అక్కడ గొంతు వేస్తారు. మనం ఏం చేయాలంటే నిజమైన క్రిస్మస్ అంటే పండగ చేసుకోవడం, తినేయడం, తాగేయడం ఇవన్నీ చేసేయడం కాదు. ఏం చేయాలి? మనిషిని రక్షించుకోవాలి. ఓ మనిషిని రక్షించుకుంటే ఏమండి మనం అలాగే దేవుని కృపకి పాత్రలు అవుతాం. అలాంటి జీవితాన్ని మనకి దేవుడు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అక్కడ కూర్చున్నవాడు లేలమ్మ గారా? లేలమ్మ గారినా? ఆ స్వరం వినపడుతుంది కానీ ముఖం కనపడుతుంది. ఏమంటే మీ స్వరము మనోహరము అన్నట్టుగా ఏమంటే మీ స్వరం వినపడుతుంది నాకు. యాకోబు గారి భార్య. దేవునికి స్తోత్రం. మంచిది, నాలుగో మనం చూడడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇలాగ నేను మాట్లాడుతున్నాను కానీ అవునా కాదా అని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కృపను బట్టి మనం రక్షింపబడమే కాదు, మన కుటుంబం రక్షింపబడమే కాదు, మన కుటుంబస్తులు అందరూ రక్షింపబడ్డారు. అప్పుడే నిజమైన క్రిస్మస్. వస్తుంది. కాబట్టి ఊరు వాడ పల్లి అని పాట ఉంది చూసారా? ఊరు వాడ పల్లి అని చెప్పి పాట పాడుతున్నాను. ఊరే వాడ పల్లెలో అనాలి. కాబట్టి ఊరు వాడ పల్లి, ఈ ఊరంతా ఈ వీధంతా రక్షింపబడితే, ఇలాంటి అల్లరి చేయకుండా ఉంటే ఎంత సంతోషం, వాళ్ళు కూడా ఇక్కడ ఉంటే ఎంత సంతోషం. కాబట్టి అలాంటి సంతోషకరమైనటువంటి శుభదినాలు రావాలని కోరుకుందాం. యేసుక్రీస్తు నేడు పుట్టేది కాదు, ప్రతిరోజు ఆయన మన హృదయాల్లో పుట్టే ఉన్నాడు. కానీ ఈ క్రిస్మస్ ఎందుకు చేస్తున్నాం అంటే అనేకులకి సత్య సువార్తను ప్రకటన చేయడానికి ఈ క్రిస్మస్ కార్యక్రమాలు చేస్తున్నాం. దేవుడు ఈ సంఘమును, వచ్చిన బిడ్డలను, మరి పెద్దమ్మ గారిని అందరినీ, అలాగే ఇక్కడ సేవ చేస్తున్న దావీదు కుటుంబాన్ని, బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించి మరి ఎక్కువగా దేవుని పరిచయం చేయటకు ప్రభు కృప చూపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.